వెల్కమ్ బ్యాక్ టు సావిత్రి వ్లాగ్స్. ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా అండ్ ఎమ్మీగా ఉండే దమ్ బిర్యానీని మన ఇంట్లోనే మన చేతులతో ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. నేను చెప్పినట్టు ఫాలో అయితే మన ఇంట్లోనే ఎమ్మీ బిర్యానీ పక్కా తయారవుతుందండి. అప్పుడు మనం ఇంకా రెస్టారెంట్ హోటల్స్ జోలు వెళ్ళే ప్రసక్తే లేదండి. అయితే ఇంకెందుకు ఆలస్యం, పదండి చూసేద్దాం. ముందుగా 1/2 కేజీ ఉల్లిపాయలను తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టు నలుపుకోండి, ఎందుకంటే ఉల్లిపాయలు దీనివల్ల త్వరగా ఫ్రై అవుతాయండి, చాలా బాగుంటాయి కూడా. తరువాత స్టవ్ మీద ప్యాన్లో ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో గోల్డిష్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఎలా వచ్చింది అని తెలుసుకోవాలంటే నా వీడియోలో చూపించినట్టుగా కలర్ కనుక అప్టైన్ అయితే మనకి ప్రాపర్ కలర్ అని వచ్చినట్టు సిగ్నిఫికెన్స్ అనమాట. నీట్గా ఫ్రై చేసుకున్న తర్వాత సైడ్కి తీసుకొని ఒక మంచి ప్లేట్లో పెట్టేసుకోండి. ఇప్పుడు బిర్యానీ మసాలా కోసం చిన్న రోల్ని అయితే తీసుకొని దాంట్లో 2 ఇంచుల దాల్చిన చెక్క, 4 స్టార్ ఫ్లేవర్స్, 10 లవంగాలు, 2 జాజిపత్రి, ఒక చిన్న ముక్క జాజికాయ, 1 స్పూన్ షాజీరా వేసి చక్కగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచుకోవాల్సిన అవసరం అయితే లేదండి, వీడియోలో చూపించినట్టు దంచుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు 1 కేజీ చికెన్ని తీసుకోండి. వాటికి వచ్చిన లెగ్ పీసెస్ అను పెద్ద ముక్కలను తీసుకొని శుభ్రంగా కడిగి ఒక చక్కటి బౌల్లోకి తీసుకోండి. వీడియోలో చూపించిన విధంగా చాకుతో ఇలా ఘాట్లు పెట్టుకోండి. అదేంటి ఘాట్లు పెట్టుకోండి అంటుంది అన్నాను అనుకుంటున్నారా? దీనివల్ల మనకి ముక్కల్లో మసాలా అనేది బాగా పడుతుందండి, అందుకోసమే. ఇప్పుడు 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం, 2 స్పూన్ల చికెన్ మసాలా, తర్వాత కసూరి మేతి తీసుకొని చేతితో నలుపుకొని వేయండి. ఇప్పుడు ఒక మూత బిర్యానీ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనివల్ల బిర్యానీ స్మెల్ అండ్ కలర్ కూడా చాలా బాగుంటాయి. తరువాత మనం దంచుకున్న బిర్యానీ మసాలాని కూడా వేయండి. తరువాత 4 పచ్చిమిర్చి, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 గుప్పెడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ని యాడ్ చేసుకోండి. నేను చెప్పినట్టు కొంచెం నలిపి యాడ్ చేసుకోండి. తరువాత 2 గంటల ఆయిల్ వేసుకోండి. మనం ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలండి, అప్పుడు ముక్కలకి బాగా పడుతుంది. దీంట్లోనే ఒక పెద్ద నిమ్మకాయ రసం కూడా పిండుకొని వేసుకోండి. మరలా మొత్తం కలిసేటట్లు కలుపుకోండి. తరువాత ఒక బౌల్ పెరుగు తీసుకొని చికెన్లో వేసుకొని ఇంకోసారి బాగా కలుపుకోవాలండి. చూశారు కదా, అలా కలుపుకోవడం వల్ల ముక్కలు ఎంత సాఫ్ట్గా వచ్చాయో. ఇలా అయితే కలుపుకోండి చూపించిన విధంగా, అప్పుడు సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ముక్కలన్నీ బాగా కలిసాక 2 గంటలు లేదంటే 2 గంటలు పైగా అయినా మనం చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు 1 కేజీ బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా కడిగి వాటర్ పోసుకొని 1 అవర్ నానపెట్టుకోవాలండి. తరువాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 లీటర్ల వాటర్ పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలండి. ఇదే వాటర్లోకి ఒక 20 లవంగాలు, 3 ఇంచుల దాల్చిన చెక్క, 5 స్టార్ ఫ్లేవర్స్, జాజిపత్రిలు 2, మరాఠీ మొగలు 4, 1 స్పూన్ షాజీరా, 4 బిర్యానీ ఆకులు ఇలా తుంచుకొని వేసుకోవాలండి. ఈ చూపించిన మసాలాలన్నీ కూడా ఈ వాటర్లో వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుంటే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుందని వేసుకోమని చెప్పాను. రైస్ని కూడా వేసుకొని ఒక నిమ్మ చెక్కను కూడా పిండుకోండి. దీనివల్ల కలర్ అయితే చాలా తెల్లగా వస్తుంది. ఇప్పుడు ఒక మందపాటి గిన్నెను తీసుకోండి. అడుగు బాగా మందంగా ఉండేటట్లు చూసుకోవాలండి, ఎందుకంటే బిర్యానీ అడుగు అంటుతుంది, అందుకని మనం మందంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ని వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలండి. 80% ఉడికించుకుంటే సరిపోతుంది. తర్వాత రైస్ని కూడా 80% ఉడికించుకోండి. జాలితో ఇలా చికెన్ మీద ఒక లేయర్ లాగా వేసుకోవాలండి. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలండి.
కొన్ని ఫ్రై చేసుకు జీడిపప్పు పలుకులు వేసుకుంటే కూడా చాలా బాగుంటుందండి. తరువాత 1 స్పూన్ నెయ్యి వేసుకోండి. మీకు నచ్చిన ఏదైనా ఫుడ్ ఫ్లేవర్ యాడ్ చేసుకోవాలని ఉన్నా సరే మనం బిర్యానీ రైస్ ఉడికించేటప్పుడు వాటర్ ఉంటాయి కదండి, ఆ వాటర్లో యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. కొన్ని బిర్యానీ రైస్ ఉడికించేటప్పుడు వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, బాగుంటుంది. ఇలానే రైస్ మొత్తాన్ని లేయర్గా వేసుకొని మూత పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాత పెనం పెట్టుకొని మందంగా ఉండే దానిపైన ఈ బిర్యానీ గిన్నెను పెట్టి దానిపైన ఇలా బౌల్లో వాటర్ పోసుకొని బరువు పెట్టుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఇలా పెట్టుకోండి. హై ఫ్లేమ్ మీద అయితే 5 నిమిషాల పాటు పెట్టుకోండి. తర్వాత 15 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఉడికించుకోవాలండి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఒక 15 నిమిషాలు ఆగాక బిర్యానీని ఒక బౌల్లోకి తీసుకుంటే అబ్బా, చూసారు కదా, ఇంకెందుకు ఆలస్యం, నేను చెప్పేదేముంది మీరే చూసేయండి. చూసారు కదా ఆ బిర్యానీ ఎలా వచ్చిందో, పొడి పొడిగా రైస్ కానీ ఆ ఫ్లేవర్ ఫ్రాగ్రెన్స్ కానీ ఎంత బాగుందో. ఎసెన్స్ అయితే మీ ఇష్టం అండి, అది కంప్లీట్గా ఆప్షనల్ అయితే నేను చెప్తాను. అండ్ ఆ పీస్ చూడండి ఎంత చక్కగా ఉడికిందో, ఎంత జ్యూసీ టెండర్గా ఉందో. సో ఇంత పర్ఫెక్ట్గా నాకైతే బిర్యానీ చేయడం అయితే వచ్చేసిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు నచ్చిన వాళ్ళతో షేర్ చేసుకొని మీ ఎక్స్పీరియన్స్ని నా కామెంట్ బాక్స్లో తెలపండి. అంటిల్ దెన్ ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. Please subscribe to Savitri Vlogs. Thanks for watching. Please support.